హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి ఎగ్ పఫ్ ఎలా చేయాలో చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్‌లోనే ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి. అందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికి మొత్తం పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. మరీ హార్డ్‌గా కాకుండా, మరీ సాఫ్ట్‌గా కాకుండా మీడియంగా అయితే కలుపుకోవాలి. అలానే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇలాగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 30 నిమిషాలు అనేది పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి నానేలోపు మనం గుడ్లైతే ఉడకపెట్టుకుందాము. ఆల్రెడీ నేనైతే 3 ఎగ్స్ అనేది ఉడకపెట్టి పక్కన పెట్టేశాను. ఈ ఎగ్ పఫ్ అనేది నేను కూడా ఇది సెకండ్ టైం అయితే చేశాను. ఫస్ట్ టైం అయితే కొంచెం పర్లేదు కానీ పర్ఫెక్ట్‌గా అయితే ఏం రాలేదు. సెకండ్ టైం ఇప్పుడు చేశాను కాబట్టి చాలా పర్ఫెక్ట్‌గా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే 30 మినిట్స్ తర్వాత పిండి తీసుకొని కొంచెం కొంచెం పిండి చల్లుకుంటూ ఇలాగా రుద్దుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా రుద్దుకోండి. చూడండి ఇలాగా పొడి పిండి చల్లుకుంటూ ఓవెల్ షేప్ వచ్చేలాగా మరీ పల్స్‌గా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా కొంచెం లావుగా వచ్చేలాగా ఇలాగా రుద్దుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేనైతే అమూల్ బటర్ అయితే తీసుకున్నాను. లేదంటే ఇంట్లో ఉండే బటర్ అయినా కూడా పర్వాలేదు. ఇంట్లో ప్రిపేర్ చేసి ఉంటారు కదా, అదైనా కూడా పర్వాలేదు. ఇక్కడైతే నేను 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. 50 గ్రామ్స్లో హాఫ్ క్వాంటిటీ తీసుకొని దీనికి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. గ్యాప్స్ ఏమీ లేకుండా మొత్తం పొడి పిండి అయితే చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా మడుచుకోవాలి. చూడండి ఇప్పుడు హాఫ్కి మడుచుకోవాలి. పైన నుంచి హాఫ్కి మడుచుకోవాలి. అందులోనే దానిపైన కొంచెం పొడి పిండి అయితే చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత మళ్ళీ రెండింటిని ఒకదాని మీద ఒకటి చూడండి ఇలాగా మడుచుకోవాలి. ఇలా మడుచుకున్న తర్వాత కొంచెం పొడి పిండి అయితే చల్లుకొని మళ్ళీ కొంచెం స్ప్రెడ్ అయ్యేలాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని దానిపైన తడి బట్టతో కప్పేసి ఒక 30 మినిట్స్ అనేది ఫ్రీజర్లో అయితే పెట్టుకోవాలి. తర్వాత స్టఫింగ్ అయితే రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకునేకి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం ఆవాలు చిటపట అనిన తర్వాత ఒక 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కొంచెం టేస్ట్‌కి సరిపడా సాల్ట్, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఆల్రెడీ మనం పిండిలోనూ వేసుంటాము, ఎగ్‌లోనూ వేసుంటాం కాబట్టి కొంచెం తక్కువ సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసుకొని ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతకైతే వేపుకోవాలి. అందులోనే కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా, కొద్దిగా కారం వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆలోపు మనము 30 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 30 మినిట్స్ తర్వాత ఫ్రీజర్లో నుంచి తీసాం కదా పిండి, చూడండి కొంచెం హార్డ్గా అయితే అయిపోయింది. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టామంటే కొంచెం మనం స్ప్రెడ్ చేసుకునేదానికి కూడా బాగా వస్తుంది. ఇలాగ కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము హాఫ్ బటర్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బటర్ అంతా దీనికి అప్లై చేసేయాలి. ఆ 50 గ్రామ్ బటర్ని 3 టైమ్స్ కానీ లేదంటే 2 టైమ్స్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. మనం టైంని బట్టి వీలుని బట్టి అయితే చేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 టైమ్స్ అయితే చేశాను. నేను ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడి పిండి మొత్తం చల్లుకోవాలి. చల్లుకొని ముందు ఫస్ట్ దాంట్లో ఎలా చేసామో సేమ్ అదేలాగా ఇప్పుడు కూడా చేసుకోవాలి. హాఫ్కి మడుచుకొని పైనుంచి అదేలాగా హాఫ్కి మడుచుకోవాలి. పొడి పిండి చల్లుకుంటూ ఇలాగా స్ప్రెడ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని
ఇది కూడా ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి, ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇలాగా ప్లేట్లో పెట్టుకొని తడిబట్ట కప్పి మళ్ళీ 30 మినిట్స్ అయ్యి ఫ్రీజర్లో అయితే పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత దీన్ని ఇప్పుడు హాఫ్గా కట్ చేసుకుందాము. హాఫ్ వచ్చి మనము ఫ్రీజర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా బాక్స్లో వేసుకొని ఒక 2-3 మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మళ్ళీ మనం రీయూస్ చేసుకునేటప్పుడు 10 మినిట్స్ అనేది బయట పెట్టేసామంటే హార్డ్గా ఉండేది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది, అప్పుడైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పొడిపిండి చల్లుకుంటూ చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా రోల్ చేసుకోవాలి. స్క్వేర్గా వచ్చేలాగా మనం ఇలాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత ఇది 4 పార్ట్స్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, అదైతే కొద్దిగా అన్నిటిపైన ఒక్కోదానిపైన అయితే మనం స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి. స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఎగ్ని హాఫ్గా కట్ చేసి ఇలాగ పెట్టుకోవాలి. మిగిలిన వాటిపైన అన్నిటి కూడా ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 4 సైడ్స్ వచ్చి వాటర్ అన్న అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే మైదా పిండి 1 స్పూను కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా 2 సైడ్స్ అతికిచ్చాము కదా, ఇలాగ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే 4 సైడ్స్ కూడా ఇలాగ క్లోజ్ చేసుకోవచ్చు. మిగిలిన వాటికన్నిటికి కూడా ఇలాగే చేసేద్దాము. ఇలాగ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక కేక్ టిన్ తీసుకొని, లేదంటే స్టీల్ బౌల్ కానీ ఏదైనా తీసుకొని దానికి బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్కి వచ్చి ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ లేదా పాలు కానీ ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొద్దిగా కోటింగ్ లాగా అయితే ఇవ్వాలి. మిగిలిన వాటికి కూడా ఇలాగే మొత్తానికైతే స్ప్రెడ్ చేసేద్దాము. ఇలాగ అప్లై చేసిన తర్వాత కేక్ టిన్లో ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగైతే పెట్టుకోవాలి. ఇది రెడీ చేసుకునే ముందే ఒక 5 నిమిషాలు అనేది కుక్కర్ని అయితే హీట్ చేసి పెట్టుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత ముందుగా మనం బౌల్ని ఎత్తుకొని ఇందులో పెట్టుకొని మీడియం హీట్లోనే బేక్ అవనివ్వాలి. ఇది బేక్ అయ్యే లోపల ముందుగా మనం హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ హాఫ్తో ఇది ఆయిల్లో అయితే ఫ్రై చేద్దామనేసి ఇలాగైతే ప్రిపేర్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. మధ్య మధ్యలో బటర్ కానీ పాలు కానీ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలాగ టర్న్ చేసుకొని 2 వైపులా అయితే ఇలాగ బేక్ అవనివ్వాలి. ఆ క్లిప్ కూడా డిలీట్ అయిపోయింది. ఇలాగ 2 సైడ్స్ వచ్చి ఇలా బేక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. చూడండి ఇక్కడైతే చాలా బాగా అయితే బేక్ అయింది. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా అయితే కుదిరింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.